హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను గూగుల్ డ్రైవ్లో గూగుల్ డాక్స్ని ఆఫ్లైన్లో ఇంటర్నెట్ లేనప్పుడు మన కంప్యూటర్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో అనేది నేను చూపిస్తాను. దానికోసం జీమెయిల్లో లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులో గూగుల్ డాక్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇందులో చూడండి, బిజినెస్ లెటర్ ఏదైనా ఒకటి తీసుకొని ఆఫ్లైన్లోని ఎడిట్ చేద్దాం. ఇలా ఆఫ్లైన్లో ఎడిట్ చేయాలనే ఆప్షన్ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు యాడ్ చేసుకోవాలి వద్దా అనేది అడుగుతుంది. అవైలబుల్ ఆఫ్లైన్, ఈ డాక్యుమెంట్ని ఆఫ్లైన్లో అవైలబుల్ చేయాలి అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినప్పుడు గూగుల్ డాక్ ఆఫ్లైన్ ఎక్స్టెన్షన్ని యాడ్ చేయాలి వద్దా బ్రౌజర్కి అని అడుగుతుంది. అది ఉంటేనే మనం ఆఫ్లైన్లో యాడ్ చేసుకోవడానికి అవుతుంది. అందుకని ఇన్స్టాల్ క్లిక్ చేయాలి, యాక్టివ్ క్రోమ్ క్లిక్ చేయాలి, యాక్టివ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ గూగుల్ డాక్స్ ఆఫ్లైన్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోయింది బ్రౌజర్కి. సో ఇప్పుడు ఈ ఆప్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అవైలబుల్ ఆఫ్లైన్ టర్న్ ఆన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక సింబల్ వస్తుంది. సో ఈ సింబల్ వస్తేనే ఈ డాక్యుమెంట్ని మీరు ఆఫ్లైన్లోని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, సేవ్ టు డ్రైవ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ ఇంటర్నెట్ని డిస్కనెక్ట్ చేస్తాను. సార్, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేయగానే ఇక్కడ వర్కింగ్ ఆఫ్లైన్ అని వచ్చింది. సో ఇది ఆఫ్లైన్లో వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. నేను కొన్ని ఎడిట్స్ చేస్తాను. 40 చూసారా, సేవ్ టు దిస్ డివైస్ అంటుంది. కంప్యూటర్ సింబల్ వచ్చింది అంటే ఇది డ్రైవ్లోకి వెళ్ళే వరకు ఇది కంప్యూటర్లో సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఆన్లైన్ కనెక్ట్ చేయగానే ఈ డాక్యుమెంట్ని గూగుల్ డ్రైవ్కి అప్ చేసుకుంటుంది. చూడండి ఒకసారి. ఆటోమేటిక్గా డ్రైవ్లోకి తీసేసుకుందాం అనమాట. నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేసి సింక్ అయిందా లేదా చూసుకుందాం ఒకసారి. నేను ఏవైతే మార్పులు చేశానో అవి అందులో అప్డేట్ అయినాయా లేదా ఒకసారి చూద్దాం గూగుల్ డాక్స్లో. ఇప్పుడు నేను 40 ఇచ్చాను. ఇక్కడ నా పేరు రాశాను అనమాట, అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్. సో ఈ విధంగా ఏంటంటే ఆఫ్లైన్లోని గూగుల్ డాక్స్ని ఆఫ్లైన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఈ యాడ్ ఇన్ ద్వారా గూగుల్ డాక్స్ ఆఫ్లైన్ అనే యాడ్ చేసుకోవడం ద్వారా ఈ గూగుల్ డాక్స్ని ఆఫ్లైన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి గూగుల్ డాక్స్ ఆఫ్లైన్ అనే ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకున్న తర్వాత గూగుల్ డాక్స్ మాత్రమే కాదు, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. గూగుల్ షీట్స్లోకి వెళ్తున్నాను.
గూగుల్ షీట్స్ చూడండి. గూగుల్ షీట్స్ మీరు ఇన్స్టాల్ చేయడం వల్ల ఇది కూడా ఆఫ్లైన్లోనే వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆప్షన్ని మనం ఏ డాక్యుమెంట్ అనేది మనం ఆఫ్లైన్లో మనం ఎడిట్ చేయాలనేది మనం మెన్షన్ చేయాలి. సో తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సేవ్ టు డ్రైవ్ అని ఉంటుంది. ఇక్కడ నేను డిస్కనెక్ట్ చేసి ఇక్కడ నేను ఎడిట్ చేసినప్పుడు కంప్యూటర్ సింబల్ వస్తుంది. సో మీరు ఆన్లైన్కి కనెక్ట్ అవ్వగానే ఈ డాక్యుమెంట్ మళ్ళీ డ్రైవ్లోకి అప్ అయిపోతుంది. సో ఇదే విధంగా గూగుల్ స్లైడ్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇలా చేసుకోవచ్చు. చూడండి, అవైలబుల్ ఇన్ ఆఫ్లైన్ ఈ సింబల్ వచ్చింది కదా, సింబల్ వస్తే అవైలబుల్ ఆఫ్లైన్ అనమాట. ఓకే, చూడండి గూగుల్ డ్రైవ్ సింబల్. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేయగానే ఇక్కడ కంప్యూటర్ సింబల్ వస్తుంది. సో అంతవరకు ఇది మీరు ఎడిట్ చేసినప్పుడు కంప్యూటర్లోని సేవ్ అవుతుంది. తర్వాత మీరు ఆన్లైన్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అది ఆటోమేటిక్గా అప్పుడు ఆన్లైన్ గూగుల్ డ్రైవ్కి అప్ అయిపోతుంది. ఈ విధంగా గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.